కాకపోతే ఇంకో విషయం కూడా మీరు తెలుసుకోవాలి. ఒక గొప్ప ప్లేస్ గురించి, అలాగే గొప్ప దేవుని గురించి తెలుసుకోవాలి. ఆ విషయాలను అడిగి తెలుసుకుందాము. గురువుగారు, గానగాపురము దత్తాత్రేయ స్వామి విశిష్టత తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రేక్షకులందరూ కూడా. గానగాపూర్లో ఉన్నది దత్తాత్రేయ స్వామి కాదు. ఉమ్, అసలు ముఖ్యంగా చెప్పాలంటే గానగాపూర్లో ఉంది దత్తాత్రేయ స్వామి కాదు. ఉమ్, దత్తాత్రేయ స్వామి పీఠం అనేది మైసూరులో ఉంది. ఓకే. కర్ణాటక ఏరియా మైసూరులో, గానగాపూర్ కాదు. కర్ణాటక ఏరియాలో మైసూరులో దత్తాత్రేయ స్వామి వారు స్వయంభూగా మైసూరులో దత్తపీఠం అనేది ఉంది. మరి ఇక్కడ ఉన్నది ఏంటి? ఇక్కడ ఉన్నది ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క శిష్యుడు. ఆయన వచ్చేసి ముస్లిం. ఆయన వచ్చేసి మస్తాన్ బాబా. అది అజ్మీర్ మస్తాన్ బాబా. ఓకే. అజ్మీర్ మస్తాన్ బాబా సయ్యద్. ఇతను గాన్గాపూర్లో ఆ మైసూర్లో ఉన్నటువంటి పీఠాది ఏవైతే మనకి ఆయన ఏమి దత్తాత్రేయ స్వామివారు ఉన్నారో ఆయన్ని తలుచుకుంటూ నామాన్ని ఇక్కడ లిఖించేవాడు. మనం ఎలా అయితే ఈ రామకోటి, శివకోటి రాసేవారమో అలానే దత్తకోటి అనేది ఆయన లిఖించేవారు. ఇప్పుడు కూడా మీరు గాన్గాపూర్లో చూసినట్టయితే కనుక గాన్గాపూర్లో ఆ చెరువు దగ్గర నుంచి మనం వస్తూ ఉంటే, టెంపుల్కి ఏరియాకి వస్తూ ఉంటే రైట్ సైడ్లో చెట్లు ఉంటాయి. మర్రి చెట్లు, మనకి రావి చెట్లు, మర్రి చెట్లు, నేరేడు చెట్లు ఉంటాయి. మర్రి చెట్లు, ఓడలు ఉంటాయి కదా, ఆ చెట్లు అవన్నీ ఉంటాయి. ఆ చెట్ల దగ్గర ఒక పాకాల్లో వేసుకొని అక్కడ లిఖిస్తుంటారు, రాస్తూ ఉంటారు. గాన్గాపూర్ చరిత్ర, గాన్గాపూర్ యొక్క గొప్ప విశేషాలు, గాన్గాపూర్ యొక్క నామం, ఆ ఒక దత్తాత్రేయ స్వామి వారి యొక్క రచనలు అక్కడ రాస్తూ ఉంటారు. వీరు 24 గంటలు చేసేవారు ఉంటారు, 8 గంటలు చేసేవారు ఉంటారు. వారు ఇప్పుడు ఈ మధ్యనైతే డబ్బులు ఇచ్చి జాబ్ పర్పస్ గా చేసేవారు కూడా ఈ మధ్యన ఏర్పడ్డారు గాన్గాపూర్లోను. అయితే గాన్గాపూర్లో ఉన్నది పాదాలు ఒక దగ్గర, మనకి ఫేస్ తలకాయ వరకు ఒక దగ్గర దర్శనాన్ని ఇస్తుంది ఈ రోజు కూడా. అయితే అక్కడ ఎవరైతే నేను చెప్పినటువంటి మస్తాన్ ఉన్నారో, అజ్మీర్ మస్తాన్ బాబా ఎవరైతే ఉన్నారో, ఈయన గురువు అనమాట. ఈ ఒక గురువుగా, అంటే కొన్ని రకాల విద్యలు నేర్చుకునేటప్పటికీ ఇతను ఒక గురువు అవుతారు. ఆ గురువు అయిన సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారు స్వయంభూగా వెలిసి, నేను మీకోసం ప్రజలకి దర్శనం ఇచ్చేసి, మీ పేరు మీద నేను ప్రజలకు దర్శనం ఇచ్చేసి వారి యొక్క కోరికలు నేను తీరుస్తా. ఒకటి. రెండోది, అసలు ఈ మస్తాన్ బాబా ఎందుకు ఆడ ఈ హిందువుల దగ్గర చేశాడు అనేదానికి ఒకటి ఉన్నది. ఎందుకంటే వారి ఇంట్లో అందరు కూడా పీర్లకు చేసేవారు. బక్రీద్ పండగ పీర్లకు చేసేవారు. ఈ పీర్లు చేసేటప్పుడు ఏమైందంటే కొన్ని రకాల హుస్సేను బాబాలని చెప్పేసి ఉండేవి. అయితే ఈ మస్తాను, హుస్సేను బాబాలను ఉండేవి. ఇవన్నీ కూడా వారిని బాధిస్తున్నాయి. వారికి పట్టేసి బాధిస్తూ ఉంటాయి. బాధిస్తున్నప్పుడు అతనికి ఏం చేయాలో అర్థం కాదు. అజ్మీర్ నుంచి వచ్చినటువంటి ఈ మస్తాన్ బాబా అతను ఈ దత్తాత్రేయ స్వామి వారికి పూజించడం, ఈ దత్తాత్రేయ స్వామి వారికి నామం రాసుకోవడం మొదలు పెట్టాడు. మొదలు పెట్టగానే అతనికి ఇంట్లో అన్ని కూడా సమస్యలు తగ్గిపోయినాయి. ఇది చరిత్ర కూడా అక్కడ ఉంటుంది. మనకు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దగ్గర చరిత్ర కూడా ఉంటుంది, ఒక దర్గా కూడా ఉంటుంది అక్కడ. ఇక్కడ ప్రాసిద్ధి అనమాట. ఇప్పటికి కూడా ఎవరికైనా సరే నెగిటివిటీ, చేతబడులు కానివ్వండి, మందు పెట్టడం కానివ్వండి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, దెయ్యాలు పట్టిని, భూతాలు పట్టిని, పిచాచులు పట్టినాయి, ఇలా కొరివి దెయ్యాలు పట్టినాయి, గాలి చోకింది అనేటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ గాన్గాపూర్లో నది సంగమం, అక్కడ నదిలో సంగమంలో స్నానం ఆచరించి అక్కడ ఉన్నటువంటి ఆలయాల్లో ప్రదక్షిణ చేయడం ద్వారా, ఆలయాలు నిద్ర చేయడం ద్వారా కూడా కొన్ని రకాల దెయ్యాల భూతాలు కూడా అక్కడ వదులుతాయని ప్రాసిద్ధి ఈ రోజు కూడా అక్కడ ఉన్నది ఏంటంటే ఫకీర్ బాబా అంటారు చాలా మంది, కాదు, అక్కడ ఉన్నది మస్తాన్ బాబా. ఆ మస్తాన్ బాబా ఒక గురువు ఆచరణలో ఆ ఒక దర్శనం ఇవ్వడం అనేది ఈ దత్తాత్రేయ స్వామి వారు దర్శనం ఇస్తారనమాట. అక్కడ ఈయన కోరిక మేర అక్కడ దర్శనం ఇచ్చేసి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో, నా ఇంట్లో పడ్డట్టుగా ఎవరు ఇబ్బంది పడకూడదని అక్కడ కోరుకుంటాడు. ఆ కోరిక మేరకు దత్తాత్రేయ స్వామి వారు అక్కడ పీఠం ఏర్పడి వచ్చిన భక్తులకి చేస్తూ ఉంటారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కూడా ప్రాసిద్ధి ఏంటంటే, ఎవరికైనా సరే ఇలా ఉంది, నెగిటివిటీగా ఉంది అంటే గురువుల దగ్గరికి వెళ్ళి డబ్బు పోగొట్టుకోకుండా, ఏ గురువు సరైన దొరకపోయినప్పుడు సందర్భంలో మీరు దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి అమావాస్య రోజు, పౌర్ణమి రోజు కనుక మీరు వెళ్ళగలిగితే మీకున్నటువంటి స్థితిగతుల ప్రకారంగా, మీకున్నటువంటి పరిస్థితి ప్రకారంగా, అంటే ఏ స్టేజ్లో మీరున్నారు అది చూసుకొని, స్టేజ్లు అంటే ఆర్థికంగానే కాదు, మీరు ఏ స్టేజ్లు అంటే పిచ్చెక్కిందా, మైండ్ పోయిందా, బాగలేదా, అది ఏ స్టేజ్లో ఉన్నారో చూసుకొని 7 సార్లు కానీ, 6 సార్లు కానీ, 5 సార్లు కానీ, 2 సార్లు అయినా దర్శనం చేసుకొని ఒక 3 నిద్రలు కనుక అక్కడ చేయగలిగితే, అమావాస్య పౌర్ణమి నిద్ర చేయగలిగితే కనుక ఖచ్చితంగా మీకు ఆ దెయ్యాల భూతాలు కూడా కొంతమేర వదిలేటువంటి అవకాశాలు అయితే
కనబడుతున్నాయి. ఓకే. ఇది దత్తాత్రేయ స్వామి వారి యొక్క గాన్గాపూరి చరిత్ర. ఈ గాన్గాపూర్ వచ్చేసి మహారాష్ట్ర బోర్డర్ లో ప్రెజెంట్ ఉన్నట్టుంది. అలానే మైసూర్లో అయితే దత్తపీఠం ఉంది, దానికి పెద్ద స్టోరీ ఉంది. అక్కడైతే డైరెక్ట్ గా దత్తాత్రేయ స్వామి వారి అక్కడ దర్శనమిస్తారు. ఇక్కడైతే పాదాల ఒక దగ్గర, తలకాయ ఒక దగ్గర మాత్రమే దర్శనమిస్తుంది. అక్కడ ఇంకొక ప్రసిద్ధి ఉంది, గాన్గాపూర్ లో ఇంకో ప్రసిద్ధి ఉంది. దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ తిలాదానం తలా పిడికిడు అంటారు. మనకున్నటువంటి శని దోషాలు ఉంటాయి. శని భగవానుడు మారినప్పుడు కొన్ని రాసుల వారికి శని దోషాలు ఉంటాయి. అక్కడ నువ్వులు గోధుమ పిండి కలిపి రొట్టెలు చేసి ఆ రొట్టెల్ని తీసుకెళ్లి అక్కడ అడుక్కునే వారు చాలా మంది ఉంటారు. వాడికి కనుక దానం చేస్తే మీకున్నటువంటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది ప్రసిద్ధి. అక్కడ ఇంకొకటి ఉంది, ఎవరైనా సరే భక్తులు వెళ్ళేసి అక్కడ పెట్టేటువంటి ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అవి చేతులు 2 జోడించి అడుక్కోవాలి. ఆ దత్తాత్రేయ స్వామివారి దగ్గర అడుక్కోవాలి. ఇలాగా అడుక్కున్నప్పుడు వారు పెట్టినటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. అలా స్వీకరించడం ద్వారా అక్కడ మనకున్నటువంటి దారిద్ర్యాలన్నీ కూడా దారిద్ర రేఖ కన్నా తక్కువ ఉండి కూడా అక్కడ తీరతాయని ప్రసిద్ధి. ఇవన్నీ కూడా మస్తాన్ బాబా సయ్యద్ అనే అతను ఇవన్నీ అక్కడ లిఖించి పడగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఉర్దూలో కన్నా కూడా దైవ గ్రంథ భాషలో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా అక్కడ చూసినట్టయితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా వారికి కనబడతాయి. ఇది గాన్గాపూర్ యొక్క చరిత్ర. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి, తప్పు అయితే లేదు, వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కానీ దత్తాత్రేయ స్వామివారి పీఠం అయితే కాదు. విన్నారు కదా, మరి ఎంత క్లియర్ కట్గా ప్రజలకు అందరికి కూడా అక్కడ మరి దత్తాత్రేయ స్వామి గాన్గాపూర్ వెళ్ళి దర్శించుకోవాలనుకునే వాళ్ళకు క్లియర్ కట్గా కూడా మన గురువు గారు చెప్పడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.